Hello everyone, welcome to Vidya Margam. Today we are going to discuss about the establishment of banks. యాక్చువల్లీ మనం చాలా బ్యాంక్స్ చూస్తుంటాం డే టు డే లైఫ్‌లో. ఎస్‌బీఐ, ఐడీఎఫ్‌సి, హెచ్‌డీఎఫ్‌సి అండ్ మోర్ ఓవర్ వాటి బ్రాంచెస్ అన్నీ చూస్తూనే ఉంటాం. మనకు కొన్ని బ్యాంక్స్‌లో మనకు అకౌంట్స్ కూడా ఉంటాయి. అసలు ఈ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది మన ఇండియాలోకి ఎలా వచ్చింది? ఫస్ట్ ఎస్టాబ్లిష్‌మెంట్ అయిన బ్యాంక్ ఏంటి? ఈ బ్యాంకింగ్ సిస్టమ్‌ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు? అని కాన్సెప్ట్స్ గురించి మనకి పెద్దగా తెలిసుండదు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఎవరైతే ప్రిపేర్ అయితారో వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇదివరకే చాలా మంది ప్రాక్టీస్ చేసుంటారు అండ్ నేర్చుకొని ఉంటారు. అసలేం నేర్చుకొని వాళ్ళకి బేసిక్స్‌తో స్టార్ట్ చేస్తాను. నేర్చుకున్న వాళ్ళకి ఆల్రెడీ ఒక రివిజన్ అనుకోండి. ఫస్ట్ ఏంటి అంటే ఇండియాలో బ్యాంక్స్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ టైమ్‌లోనే ఎస్టాబ్లిష్ అయింది. ఆ ఎస్టాబ్లిష్‌మెంట్ అయిన ఫస్ట్ బ్యాంక్ ఏంటి అంటే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ ఈస్ ద ఫస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా. 1770లోనే ఎస్టాబ్లిష్‌మెంట్ అయింది. నెక్స్ట్ బ్యాంక్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బెంగాల్. 1806 నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ముంబై, బ్యాంక్ ఆఫ్ మద్రాస్. బెంగాల్, ముంబై, మద్రాస్ ఈ నేమ్స్ ఏంటి అంటే అప్పట్లో ఏవైతే కొన్ని ఏరియాస్ ఉంటాయి కదా! ఏ ఏరియా అయితే కొంచెం ఫేమస్ అండ్ డెవలప్డ్ ఏరియాసో ఆ ఏరియాస్‌లోనే ఏదైనా డెవలప్‌మెంట్ కంపెనీ పెట్టడం గాని, డెవలప్‌మెంట్ బ్యాంక్స్ పెట్టడం గాని అవే చేసింది బ్రిటిష్ గవర్నమెంట్ ఆర్ ఈస్ట్ ఇండియా గవర్నమెంట్. అలాగే ఆ టైంలో ఈ 3 ఏరియాస్‌లోనే ఎస్టాబ్లిష్‌మెంట్ అయింది. నాట్ ఓన్లీ బ్యాంక్స్. మనం హై కోర్ట్స్ మ్యాటర్స్‌లో తీసుకున్నా, ఇంకా వేరే హై కోర్ట్‌లైనా, డిస్ట్రిక్ట్ కోర్ట్‌లైనా ఇంకేదన్నా డెవలప్‌మెంట్స్ అయినా ఫస్ట్ ఈ ఏరియాస్‌లోకే డెవలప్‌మెంట్ చేసింది బ్రిటిష్ గవర్నమెంట్. అలాగే బ్యాంకింగ్ డెవలప్‌మెంట్స్ కూడా ఈ ఏరియాస్‌లోనే చేసింది. బెంగాల్‌లో 1806లో బ్యాంక్ పెడితే, ముంబైలో 1840 మద్రాస్‌లో వచ్చేసి 1843లో బ్యాంక్ అనేది ఎస్టాబ్లిష్‌మెంట్ జరిగింది. ఫస్ట్ బ్యాంక్ ఏంటి? బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. నెక్స్ట్ ఈ 3 బ్యాంక్స్. తరువాత ఈ 3 బ్యాంక్స్ తర్వాత ఏం జరిగింది అంటే, ఈ 3 బ్యాంక్స్ అమాల్గమేట్ అయిందనమాట. అమాల్గమేట్ అయ్యి ఒక దగ్గర జాయింట్ అయ్యి ఇంపీరియల్ బ్యాంక్‌గా ఎస్టాబ్లిష్‌మెంట్ అయింది. ఇంపీరియల్ బ్యాంక్ అంటే ఏంటి? మంచి క్వెషన్. మనకి మెర్జ్ అండ్ ఇంపీరియల్ బ్యాంక్ అని 2 ఉంటాయి. మెర్జ్ అవ్వడం అంటే ఏంటి? ఇప్పుడు ఏ అండ్ బి అనే ఒక 2 కంపెనీస్ ఉన్నాయి. ఏ అండ్ బి 2 కంపెనీస్ మెర్జ్ అయింది. మెర్జ్ అయ్యి ఒక ఇంకొక కంపెనీగా ఫార్మ్ అవ్వడం. ఇప్పుడు ఏ అని నేను, బి అనే నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఒక 2 డిఫరెంట్ కంపెనీస్ రన్ చేస్తున్నాం. వేరే ఒక రీజన్స్ వల్ల నేను నా ఫ్రెండ్ కంపెనీస్ కలిపేస్తున్నాం. ఏ అండ్ బి కలిపేస్తున్నాం. కలిపేసినప్పుడు ఆ వచ్చే కొత్త కంపెనీకి నా పేరన్నా పెట్టాలి. నా ఫ్రెండ్ కంపెనీ పేరన్నా పెట్టాలి. ఏ ప్లస్ బి కలిసినప్పుడు ఏ నేమ్ అన్నా వస్తది. బి నేమ్ అన్నా వస్తది. దాన్నే మెర్జ్ అంటారు. మరి అమాల్గమేషన్ అంటే ఏంటి? ఇక్కడ బెంగాల్, మద్రాస్ అండ్ ముంబై ఈ 3 బ్యాంక్స్ కలిస్తే అమాల్గమేట్ అయ్యి ఇంపీరియల్ బ్యాంక్ వచ్చింది. అంటే ఏం లేదు. ఏ అండ్ బి కలిస్తే ప్రొడక్ట్ వేరేదొస్తది. అంటే ఇప్పుడు మెర్జ్ అయిన వీటి పేర్లు పెట్టకుండా ఇంకొక కొత్త పేరు పెట్టడాన్ని అమాల్గమేషన్ అని పిలుస్తారు. ఓకేనా? సో, అమాల్గమేట్ అయ్యి ఇంపీరియల్ బ్యాంక్ అనేది ఫార్మ్ అయింది. ఇంపీరియల్ బ్యాంక్ వచ్చేసి మనకి 1921లో ఎస్టాబ్లిష్‌మెంట్ అయింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన ఇండియాకి. ఎందుకు ఇంపార్టెంట్? ఎట్ ప్రెజెంట్ మనకి ఆర్‌బీఐ బ్యాంక్ ఉంది. ఆర్‌బీఐయే ప్రతి ఒక్కటి మెయింటైన్ చేస్తది. మనకి మనీ సర్క్యులేట్ చేయడం, మనీ ప్రింట్ చేయడం అండ్ బ్యాంకర్ టు బ్యాంకర్‌కి లోన్స్ ఇవ్వడం, బ్యాంకర్ టు లెండర్స్ ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఇన్‌ఫ్లేషన్ కంట్రోల్ చేయడం ఎవ్రీథింగ్. ఎకనామికల్లీ, ఫైనాన్షియల్లీ, బ్యాంకింగ్ వైస్‌గా మనకు ఆర్‌బీఐయే చూసుకుంటది కదా! మరి ఆర్‌బీఐ లేనప్పుడు, ఆర్‌బీఐ ఎస్టాబ్లిష్‌మెంట్ అవ్వనప్పుడు ఆర్‌బీఐ రెస్పాన్సిబిలిటీస్ ఎవరు తీసుకున్నారు? ఆర్‌బీఐ యొక్క బాధ్యతలు ఎవరు స్వీకరించారు అంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఆ వర్క్స్ అన్ని చేసింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి తరువాత ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఎస్‌బీఐ బ్యాంక్‌గా వచ్చింది. 1955లో ఎస్‌బీఐ బ్యాంక్‌గా ఫార్మ్ అయింది. ఫార్మ్ అయిన ఈ బ్యాంక్‌లోకి చాలా చాలా సబార్డినేట్ బ్యాంక్స్ అనేవి ఉండేవి. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇండోర్, హైదరాబాద్, ట్రావెన్కోర్, పటియాలా, జైపూర్, బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర ఇవన్నీ కూడా సబార్డినేట్ బ్రాంచెస్. దీనికి ఎస్‌బీఐకి. ఎస్‌బీఐ 1955లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాతే ఎస్టాబ్లిష్‌మెంట్ అయింది. దానికి కొన్ని సిండికేట్ బ్యాంక్స్ ఉన్నాయి. ఈ సబార్డినేట్ బ్యాంక్స్ వచ్చేసి మనకి ఎస్‌బీఐలో 2017 వరకు మెర్జ్ అయ్యాయి. కానీ ఇందులో అసలు ఎస్‌బీఐకి సంబంధమే లేనిది. ఎస్‌బీఐకి అసలు సబార్డినేట్ బ్యాంకే గాని ఒక బ్యాంక్ భారతీయ మహిళా బ్యాంక్. ఇది కూడా ఎస్‌బీఐలోనే మెర్జ్ అయిపోయింది. ఓకే. 2017 నాటికి ఇవన్నీ అందులోకి మెర్జ్ అయిపోయాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ఇయర్‌లో మెర్జ్ అయింది. బట్ 2017కి అన్నీ మెర్జ్ అయిపోయాయి. ఓకేనా? మనకి ఎస్‌బీఐ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బ్యాంక్. ఎందుకు అంటే పబ్లిక్ సెక్టార్ ఒక బ్యాంక్ ఎక్కువ బ్రాంచెస్ ఉండి ఎక్కువగా ఇంకా ఎంప్లాయీస్ ఎక్కువగా ఉన్న సర్క్యులేషన్ ఉన్న బ్యాంక్ ఏదన్నా ఉంటే అది ఎస్‌బీఐ బ్యాంక్. ఎస్‌బీఐ బ్యాంకే టాప్‌లో ఉంది.
నెక్స్ట్ వచ్చేసి ఇది స్మాల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉందో చూసారు కదా! ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్, నెక్స్ట్ బెంగాల్, ముంబై, మద్రాస్ ఇవన్నీ కలిపి ఇంపీరియల్ బ్యాంక్‌గా ఫార్మ్ అవ్వడం 1921లో. నెక్స్ట్ ఇది ఎస్‌బీఐగా ఫార్మ్ అవ్వడం. తర్వాత అందులో కొన్ని బ్యాంక్స్ అన్నీ మెర్జ్ అవ్వడం. ఇక్కడి వరకి ఇది నార్మల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి ఆర్‌బీఐ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫ్ ఆర్‌బీఐ. ఆర్‌బీఐ యొక్క ఎస్టాబ్లిష్‌మెంట్ ఎలా జరిగింది అంటే 1926లో బ్రిటిష్ గవర్నమెంట్ ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేసింది. ఆ కమిటీ పేరేంటి అంటే హిల్టన్ యంగ్ కమిషన్ ఆర్ రాయల్ కమిషన్. ఈ 2 నేమ్స్ కూడా ఆ కమిషన్‌కి సంబంధించింది. ఇండియా యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ గురించి, ఇండియా యొక్క ఎకనామీ గురించి, ఇండియా యొక్క కరెన్సీ గురించి ఒక కమిటీని బ్రిటిష్ గవర్నమెంట్ అపాయింట్ చేసి అసలు వీళ్ళ ప్రాబ్లమ్ ఏంటి? వీళ్ళ ఎకనామిక్ సిస్టమ్ ఎలా ఉంటే బావుంటది? అని గవర్నమెంట్ అపాయింట్ చేస్తే ఈ కమిషన్ దాని గురించి స్టడీ చేసి కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. ఆ రికమెండేషన్‌లోనే ఒక పార్ట్ ఏంటి అంటే ఆర్‌బీఐ. ఆర్‌బీఐని ఎస్టాబ్లిష్ అవ్వాలి అని రికమెండ్ చేసిన కమిటీ పేరేంటి? హిల్టన్ యంగ్ కమిషన్. దీన్నే రాయల్ కమిషన్ అని కూడా పిలుస్తారు. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1926లో. ఇది ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏది? హిల్టన్ యంగ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనకి ఆర్‌బీఐ అనేది ఏ టైమ్‌లో ఎస్టాబ్లిష్ అయింది? 1935 ఏప్రిల్ 1 రోజు మనకి ఆర్‌బీఐ అనేది వచ్చింది. 1935 ఎస్టాబ్లిష్‌మెంట్ అయిన తర్వాత ఏదైనా ఇప్పుడు ఎస్టాబ్లిష్‌మెంట్ 1935 అయితే దీనికన్నా ఒక ఇయర్ వెనకాలకెళ్తే 1934 వచ్చేసి మనకి ఆర్‌బీఐ యాక్ట్ అవుతది. ఓకేనా? 1935 ఆర్‌బీఐ ఎస్టాబ్లిష్ అయితే 1934 ఆర్‌బీఐ యాక్ట్ అవుతుంది. ఓకే. ఆర్‌బీఐ ఎస్టాబ్లిష్‌మెంట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్‌లో అడిగిన క్వెషన్ ఇది. ఓకే. హిల్టన్ యంగ్ కమిషన్ రికమెండ్ చేసినందుకు మనకి ఆర్‌బీఐ అనేది వచ్చింది. అసలు బ్యాంక్స్‌ని నేషనలైజేషన్ బ్యాంకింగ్ యాక్ట్ అనేది ఎప్పుడొచ్చింది అంటే 1949లో వచ్చింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. ఈ యాక్ట్ వల్ల బ్యాంక్స్‌ని నేషనలైజ్ చేస్తామనమాట. ఓకే. అట్లా బ్యాంక్స్ నేషనలైజేషన్ అనేది 2 ఫేజెస్‌లో తీసుకుంది. ఆ 2 ఫేజెస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి బ్యాంకింగ్ యాక్ట్ ఎప్పుడు 1949లో బ్యాంకింగ్ యాక్ట్ అనేది వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఇది బేస్ చేసుకొని మన ఆర్‌బీఐ గూడా 1935లోనే ఫార్మ్ అయింది. బట్ నేషనలైజ్ అవ్వడం మాత్రం 1949లోనే నేషనలైజ్ అయింది. ఓకే. ఇక్కడ ఎస్టాబ్లిష్‌మెంట్ అయిన ఆర్‌బీఐ 1949 బ్యాంకింగ్ యాక్ట్ ప్రకారం నేషనలైజ్ అయింది. ఎస్‌బీఐ మాత్రం 1955లోనే అయింది కదా! ఆ టైం వరకి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది వచ్చేసింది. కాబట్టి ఇది అదే ఇయర్‌లో నేషనలైజ్ అయిపోయింది ఎస్‌బీఐ. ఇప్పుడు బ్యాంకింగ్ యాక్ట్ ప్రకారం నేషనలైజేషన్ అనేది ఎన్ని ఫేజెస్‌లో ఉంది చూద్దాం. ఈ యాక్ట్ ప్రకారం మనకి 2 ఫేజెస్ ఉన్నాయి. ఓకేనా? ఫేజ్ 1 వచ్చేసి మనకి 1969లో జరుగుతది. ఫేజ్ 2 వచ్చేసి 1980లో జరుగుతది. ఈ 2 ఫేజెస్‌లో గూడా మనకి పీఎంగా ఎవరున్నారు? ప్రైమ్ మినిస్టర్‌గా ఇందిరాగాంధీ గారే ఉన్నారు. ఓకేనా? 1969లో మనకి ఇక్కడ 14 బ్యాంక్స్ నేషనలైజ్ అయితాయి. కొత్త కొత్త బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో చాలా బ్యాంక్స్ ఉంటాయి. ఆ బ్యాంక్స్ అన్నీ నేషనలైజ్ అయినాయి. 1980లో మనకి అప్రాక్సిమేట్‌గా ఒక 6 బ్యాంక్ వరకి నేషనలైజ్ అనేది జరిగింది 2 ఫేజెస్‌లో. బ్యాంకింగ్స్ నేషనలైజేషన్. ఓకే. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడి వరకి అంత క్లారిటీగానే ఉంది. కానీ ఇప్పుడు మనం హిస్టరీలోకెళ్తే మోడర్న్ హిస్టరీ గాని, మిడివల్ హిస్టరీ గాని వెళ్తే మనం కరెన్సీగా దేన్ని యూజ్ చేసాం? ఐదర్ గోల్డ్ ఆర్ కాయిన్స్ వీటినే యూజ్ చేసాం. నోట్ అనే సిస్టమ్ అనేది ఇంట్రొడ్యూస్ లేదు. నోట్ అనేది నోట్లు అంటే ఇప్పుడు రూ. 5 నోట్, రూ. 10 నోట్, 500 నోట్ ఇవి ఉంది కదా! ఇవనేది అసలు ఇంట్రొడ్యూస్ అవ్వనప్పుడు ఫస్ట్ టైమ్ వాటిని ఇంట్రొడ్యూస్ చేయాలనే థాట్ ఎవరిది? ఇంట్రొడ్యూస్ చేసిన ఫస్ట్ నోట్ ఏంటి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి 1935లో ఆర్‌బీఐ ఎస్టాబ్లిష్‌మెంట్ తర్వాత నెక్స్ట్ 1938లో రూ. 5 నోట్ అనేది ఇంట్రొడ్యూస్ చేసింది ఆర్‌బీఐ. రూ. 5 నోట్. ఈ రూ. 5 నోట్ వచ్చేసి ఎవరు మరి ఇప్పుడు ఏదైనా నోట్ ఇంట్రొడ్యూస్ చేసినామంటే దాని పైన ఎవరిదైనా ఒకరిది ఫోటో ఉండాలి. ఎట్ ప్రెజెంట్ మన కరెన్సీ పైన గాంధీ తాత నవ్వుతూ ఉన్న గాంధీ తాత ఫోటో ఉంది. మరి ఆ టైంలో ఫస్ట్ టైమ్ ఇంట్రొడ్యూస్ చేసినప్పటికి మనకి ఇండిపెండెన్స్ రాలేదు. 38లో ఇంట్రొడ్యూస్ చేసినాం. అప్పుడు మనం బ్రిటిష్ ఇండియాగా ఉన్నాం. ఇండిపెండెంట్ ఇండియా లేము కదా! సో, ఆ టైంలో ఎవరిది ఉండాలంటే కింగ్ జార్జ్ 6 ఫోటో అనేది దాని పైన ఉండే. ఈ ఫోటో అనేది ఉండే. తరువాత ఏం జరిగింది అంటే 1947లో అప్పటికి మనకి ఫ్రీడమ్ అనేదొచ్చింది. కాబట్టి అప్పుడు ఈ ఫోటో మనం తీసేసాం. ఈ ఫోటో తీసేసి మన నేషనల్ ఎంబలమ్ ఉంది గదా! 3 సింబల్ల గుర్తు. ఆ గుర్తుని మనం ముద్రించి నోట్స్ అనేది ప్రిపేర్ చేసాం.
కానీ తర్వాత 1969లో 1969లో ఫస్ట్ ఫేజ్ నేషనలైజ్ అయితాయి బ్యాంక్స్. ఈ ఇయర్ గుర్తుందా? ఫస్ట్ టైమ్ బ్యాంక్స్ నేషనలైజ్ అయితాయి 14 బ్యాంక్స్. ఆ ఇయర్‌లో మళ్ళీ మనం ఈ కరెన్సీ పైన ఈ ఫోటోని తీసేసాం. తీసేసి ఇంకా ఏ ఫోటో పెట్టాము అంటే మహాత్మా గాంధీ గారి ఫోటో పెట్టాం. మహాత్మా గాంధీ గారి ఫోటో ఏంటి? ఇప్పుడు అంటే ఇప్పుడు నవ్వుతున్న ఫోటో కాదండి. ఆ టైంలో ఏ ఫోటో ఉండే అంటే ఒక ఆశ్రమంలో కూర్చొని మెడిటేషన్ చేస్తారు కదా! అలా కూర్చొని ఉన్న గాంధీతాత ఫోటో ఉంది. ఆ ఫోటోని మళ్ళీ మనం 1996లో చేంజ్ చేసి ప్రెజెంట్ ఉన్న గాంధీతాత ఫోటో దాని పైన ముద్రించి పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇది ఫస్ట్ టైమ్ మనకి రూ. 5 నోట్ జార్జ్ 6 కింగ్ ఫోటోతో ఇంట్రొడ్యూస్ అయింది. నెక్స్ట్ నేషనల్ ఎంబలమ్, తర్వాత కూర్చొని ఉన్న మహాత్మా గాంధీ గారి ఫోటో, నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ ఉన్న గాంధీ గారి ఫోటో. మనకి ఈ నోట్స్ అనేది ఇలా 4 టైమ్స్ చేంజ్ అవ్వడం జరిగింది. ఓకేనా? ఆర్‌బీఐ త్రూ. సో, కరెన్సీ అనేది ఎవరు ప్రింట్ జేస్తారు? అంటే ఆర్‌బీఐయే ప్రింట్ జేస్తది. మనం ఆర్‌బీఐకి ఒక కావాల్సినంత గోల్డ్ అంటే ఇప్పుడు నోట్ అనేది జస్ట్ ఒక కాగితం. దానికి ఎటువంటి వాల్యూ లేదు. దాన్ని ప్రింట్ చేయాలి అంటే దానికి కావాల్సినంత వాల్యుబుల్ ఒక గోల్డ్ గాని, ఇంకేదైనా అసెట్ గాని మనం పెడితే ఆర్‌బీఐ నోట్స్ అనేది ప్రింట్ జేస్తది. ఇంకా ఆర్‌బీఐ ఏం చేస్తది? బ్యాంకర్స్ టు బ్యాంక్‌కి లోన్ ఇస్తది. ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్‌కి లోన్ ఇస్తది. ఇన్‌ఫ్లేషన్ అంటే ఎక్కువగా కరువు రాకుండా చూసుకుంటది. ప్రజల్లోకి డబ్బు వెళ్ళేలా లోన్స్ రూపంలో అలా మనీ సర్క్యులేషన్ అంతా చూసుకోవాల్సిన బాధ్యత ఆర్‌బీఐదే ఉంటది. అసలు ఫంక్షన్స్ ఆఫ్ ఆర్‌బీఐ ఇలా ఉంటది. యాక్చువల్‌గా ఆర్‌బీఐకి ఒక టీమ్ ఉంటది. ఆ టీమ్ ఎలా వర్క్ చేస్తదో మనం ఇంకొక వీడియోలో చూద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.